కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మూడు బెరాజ్లేనా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బెరాజ్లే అని చెప్పి మీరు ఒక కాంగ్రెస్ కమిషన్ వేసిండ్రు. అది జ్యుడిషియల్ కమిషన్ కాదు, ఏం కాదు, కేవలం అదొక రాజకీయ కమిషన్, కాంగ్రెస్ కమిషన్. అది 21 పంప్ హౌజ్లు ఉన్నాయి కాళేశ్వరంలో, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 200 కిలోమీటర్ల పైచిల్కు టన్నెల్లు ఉన్నాయి, 1500 కిలోమీటర్ల పైచిల్కు కాలువలు ఉన్నాయి. కాళేశ్వరంలో ఎత్తిపోసిన మట్టితోని దాదాపు 300 పిరమిడ్లు కట్టొచ్చు. కాళేశ్వరంలో వాడినటువంటి స్టీల్తోని ఒక 100 ఐఫిల్ టవర్లు కట్టొచ్చు. కాళేశ్వరంలో పోసినటువంటి కాంక్రీట్ తోని ఒక 50 బుర్జ్ ఖలీఫాలు కట్టొచ్చు. అంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయితే 35% తెలంగాణ భూభాగానికి సాగునీరు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. 40 టీఎంసీలతోని శాశ్వతంగా హైదరాబాద్కు మంచినీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. 16 టీఎంసీలతోని మన పరిశ్రమలన్నిటికీ కూడా నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ప్రాజెక్టు, ఒక నదిని మొత్తం ఎత్తిపోసినటువంటి ప్రాజెక్టు, ఎక్కడో 90 మీటర్ల అడుగున ఉండే నీళ్లను 630 మీటర్ల పైకి ఎత్తిపోసేటటువంటి ప్రాజెక్టు. మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, మామూలు మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాదు, వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్.